అందరికీ నమస్కారం. ఈ రోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నంబర్ 35. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అర్జున్ లలితని వాళ్ళ అన్నయ్యకిచ్చి పెళ్లి చేయమని అడగగానే ముగ్గురు ఆలోచించుకొని లలిత అమ్మ, నాన్న, బామ్మగారికి వాళ్ళ అంగీకారం తెలపటంతో ఆవిడ సంతోషంగా సరే అన్నారు. అర్జున్ సంతోషంతో థాంక్స్ బామ్మ అని గట్టిగా అరుస్తూ ఆవిడని హత్తుకున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన మీనాక్షి అర్జున్ సంతోషాన్ని చూసి అలానే నిలబడింది. నాన్నా, ఈ విషయంలో నీకేం అభ్యంతరం లేదు కదా అని ప్రసాద్ గారిని అడిగాడు అర్జున్. మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలరా. అన్నయ్య గురించి ఇంత బాధ్యతగా ఆలోచించావు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అర్జున్ అంటూ అతని మొహాన్ని పట్టుకుని నుదుటిన ముద్దు పెట్టారు ప్రసాద్ గారు. బామ్మ, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు అప్పులు చేసి తిప్పలు పడాల్సిన అవసరం లేదు. మీ సంతృప్తి కోసం మీరు చేయగలిగినంత చేయండి. మిగతాది నేను చూసుకుంటాను. సరేనా? మా పెళ్ళి చాలా సింపుల్‌గా జరిగింది. కానీ ఈ పెళ్ళి అలా కాదు. పొగరుబలిసిన గాడిదలందరికీ గుణపాఠం చెప్పేలా చాలా గ్రాండ్‌గా జరిపిస్తాను. మేం వెళ్ళిన తర్వాత పంతులు గారితో మాట్లాడి మీకు కబురు చేస్తాను బామ్మ అంటాడు అర్జున్. అలాగే బాబూ. ఏంటి, ఒప్పేసుకున్నారా? అంటూ దగ్గరకొచ్చింది మీనాక్షి. అవును, ఒప్పుకున్నారు. నీకేంటి సమస్య? అంటాడు అర్జున్. అమ్మమ్మ, అలా ఎలా ఒప్పుకున్నారు? అసలు లలితక్కకి అలాంటి ఉద్దేశం ఉందని నేను అనుకోవటం లేదు. మీనా, మేమన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. నువ్వింకేం మాట్లాడకు. బాబు, మీకు ఆలస్యం అవుతుంది. బయలుదేరండి. థాంక్స్ బామ్మ. అత్తయ్య, మావయ్య, వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచాడు. మీనాక్షి టెన్షన్‌గా వచ్చి అమ్మమ్మ అని ఏదో చెప్పబోతుంటే టైం అవుతుంది పదవే అంటూ బయటికి లాక్కొచ్చింది ఆవిడ. ఏం చెప్పాడీయన? కనీసం నా మాట కూడా వినిపించుకోవటం లేదు. వెళ్ళిన వెంటనే అక్కతో మాట్లాడాలి. అరే, తనిష్టాలు తెలుసుకోకుండా ఈయన చెప్పాడని గొర్రెల్లా తలాడించేస్తున్నారు అని మనసులోనే అనుకుంటూ కారులో కూర్చుంది. అర్జున్ మనసు సంతోషంతో నిండిపోయింది. అందరికీ బాయ్ చెప్పి కారు స్టార్ట్ చేశాడు. మీనాక్షి మాత్రం ఆ ప్రయాణం మొత్తం ఆలోచనలతోనే గడిపింది. కదిపితే ప్రశ్నలతో పిచ్చెక్కించేలా ఉందని అర్జున్ మాత్రం తనని కదపలేదు. ఆ తర్వాత కట్ చేస్తే పేపర్ చూస్తూ కంగారు పడుతున్న లలితని గమనించి దగ్గరికి వచ్చాడు అభి. తన చేతిలో పేపర్ చూసేసరికి ఆ రోజు తన భుజం మీద చెయ్యేస్తూ శకుంతలతో మాట్లాడుతుంటే తీసిన ఫోటో కనిపించింది. ఆశ్చర్యంగా తన చేతిలో పేపర్ తీసుకుని చూశాడు. లలిత కంగారుగా అతని వైపే చూసింది. అభి గారు, ఏంటిది? అది నాకు అర్థం కావటం లేదు. మా అమ్మ ఫోటో తీయొద్దని వాడిని తిట్టింది కదా! మరి ఈ ఫోటో ఎందుకు పబ్లిష్ చేయించినట్టు? నాకు భయంగా ఉందండి. అందరూ ఏమనుకుంటారు? మా వాళ్ళేమనుకుంటారు? కంగారు పడకు లలిత. అర్జున్ వస్తున్నాడుగా, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు. అది కాదండి. ఇది మీ నానమ్మ గారు చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉందండి. అసలే ఆవిడకి నేనంటే నచ్చలేదు. మొదట్లో మీనాక్షి కూడా ఆవిడకి నచ్చలేదు. అలా అని తను అర్జున్ని పెళ్లి చేసుకోవటం మానేసిందా? టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా అని తనకి ధైర్యం చెప్పి పేపర్ పక్కనే సోఫాలో పడేసి ఆఫీస్‌కి బయలుదేరాడు. పాప స్కూల్‌కి వెళ్ళిందేమో. లలిత ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆలోచనలతో గదిలోనే కూర్చుంది. మధ్యాహ్నానికి అర్జున్ వాళ్ళు ఇంటికి చేరారు. అర్జున్ ఫోన్ రావటంతో బయట నిలబడి మాట్లాడుతుంటే ప్రయాణంతో అలసిపోయిన ప్రసాద్ గారు సరాసరి గదిలోకి వెళ్ళిపోయారు. మీనాక్షి మాత్రం లలితతో మాట్లాడాలని లోపలికి వస్తూ అభి సోఫాలోకి విసిరిన పేపర్ చూసింది. వాళ్ళిద్దరూ ఉన్న ఫోటో కనిపించేసరికి అయోమయంగా పేపర్ తీసి చూసింది. ఇంతలో అర్జున్ లోపలికొచ్చాడు. కదలకుండా నిలబడిన మీనాక్షిని అనుమానంగా చూస్తూ ముందుకొచ్చిన అతనికి తను పేపర్ చూస్తూ కనిపించేసరికి చూసేసిందా అనుకుంటూ తల కొట్టుకున్నాడు. మీనా, ఏంటండి ఇది? మీ ఇష్టానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని పేపర్‌కి ఎక్కించేస్తారా అని మీనాక్షి అరవటంతో లలిత కంగారుగా గది నుండి బయటికి వచ్చింది. ఏయ్, నేనేం చేశాను? ఇద్దరూ పాపని స్కూల్‌కి తీసుకువెళ్ళినప్పుడు ఎవడో వెధవ ఫోటో తీసుంటాడు. ఇప్పుడు అర్థమైంది నాకు అంటుంది మీనా. ఏం అర్థమైంది? ఫోటో ఇలా పేపర్‌లో పడిన విషయం మీకు ఉదయమే తెలిసింది, అవునా? అవును. అయితే? అంటాడు అర్జున్. అంటే మీ పరువు పోకూడదని అప్పటికప్పుడు సంబంధం మాట్లాడేసి మా వాళ్ళని పెళ్ళికి ఒప్పించేశారు, అంతే కదా అని తను అడిగేసరికి నోరెళ్ళబెట్టాడు అర్జున్. వాట్ అంటాడు. వాట్ లేదు, వంకాయ లేదు. అసలేమనుకుంటున్నారు మీరు? ఎవడో వెధవ పేపర్‌లో ఫోటో ఏస్తే
ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండానే సంబంధం మాట్లాడేస్తారా? ఏయ్! లలిత ఒప్పుకుంది కదే! నాకు డౌటే. మీరే ఏదో మభ్యపెట్టి, భయపెట్టి మా అక్కని పెళ్ళికి ఒప్పించుంటారు. పాపమండి మా అక్క. చిన్నప్పటి నుంచి దాని ఇష్టాలన్నీ వదులుకొని బ్రతుకుతుంది. కనీసం పెళ్ళైనా దాని ఇష్ట ప్రకారం జరగాలి. అందుకే కదా నిశ్చితార్థం వరకు వచ్చిన సంబంధాన్ని కూడా క్యాన్సిల్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు మీనా? లలితకి ఇష్టం లేకుండా నేనెందుకు ఈ పెళ్ళికి అందరినీ ఒప్పిస్తాను? కావాలంటే తననే అడుగు. లలిత, చెప్పు, మా అన్నయ్యని పెళ్లి చేసుకోవటం నీకిష్టమే కదా? ఇష్టమే అంటుంది లలిత. అదిగో విన్నావా? అంటాడు అర్జున్. అక్క, పేపర్‌లో ఫోటో పడింది. పరువు పోతుందని ఒప్పుకుంటున్నావా? లేదంటే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? లేదు మీనా, నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను. హుమ్, తీరిందా నీ డౌటు? తనలా మాట్లాడుతుందంటే ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసుంటారు మీరు. హా! ఒసేయ్! ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావే నువ్వు? కాలుకేస్తే వేలుకేస్తావు, వేలుకేస్తే కాలుకేస్తావు. లూజు. నిజంగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అంటూ తన నెత్తి మీద మొట్టేసరికి అయోమయంగా చూస్తూ లలిత వైపు తిరిగి చేతులు పట్టుకుంది. అక్కా! నువ్వైనా నిజం చెప్పవే! బావగారు మంచివారే, కాదనను. కానీ ఆయన ఇంకా పాత జీవితాన్ని మర్చిపోలేదు. అలాంటిది సడన్‌గా నీతో పెళ్ళికెలా ఒప్పుకున్నారు? నీకీ డౌట్ రాలేదా? అడగాలి కదా! రేపు పెళ్ళయ్యి ఆయన నిన్ను దూరం పెడుతుంటే నువ్వే బాధపడాలక్కా అంటూ తను కన్నీళ్లతో చెప్పేసరికి తన అమాయకత్వానికి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు లలితకి. అయోమయంగా అర్జున్ వైపు చూసింది లలిత. ఉఫ్! ఇది ఇంత అయోమయం క్యాండిడేట్ అని అనుకోలేదు అనుకుంటూ మీనాక్షి చెయ్యి పట్టుకుని అతని వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడెందుకేడుస్తున్నావే నువ్వు? లలితని మా అన్నయ్యకిచ్చి చేయటం నీకిష్టం లేదా? కాదండి. లలితక్క నా తోటికోడలుగా వస్తుందంటే నాకు సంతోషమే. కానీ పరువు కోసం పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా లేకపోతే మనమే కదా బాధపడాలి. అబ్బా! నీ తిక్కతో చంపేస్తున్నావు మీనా. అరే! వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అంటే వినిపించుకోవేంటే? ఆ! మీ గురించి నాకు బాగా తెలుసు. మా వాళ్ళకి కూడా ఇలాగే ఏదో కట్టుకథ చెప్పి ఒప్పించుంటారు. అందరూ ఫిక్స్ అయిపోయారు కదా! మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మీనాక్షి. అర్జున్ తల పట్టుకొని అక్కడే కూర్చున్నాడు. లలితకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అర్జున్ అంతగా చెబుతున్నా మీనాక్షికి విషయం అర్థం కాకపోవడంతో లలిత ఎక్కడ బాధపడుతుందో అని తను బాధపడిపోతుంది. ఇంతలో అభి, ప్రశాంత్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చారు. ఏంట్రా, ఎంతసేపయింది వచ్చి అంటూ లోపలికి వస్తూ అర్జున్ తల పట్టుకుని కూర్చోటం చూసి ఏమైంది అంటూ చెరువు పక్క కూర్చున్నారు ఇద్దరు. ఏమైందిరా? నా పెళ్ళానికి ఒకసారి బ్రెయిన్ సర్జరీ చేయిస్తే బెటర్ అనిపిస్తుంది అంటాడు. హా? సర్జరీ ఎందుకురా? హా, ఆ దేవుడు సగం బ్రెయినే పెట్టి మిగతా సగం ఖాళీగా వదిలేశాడేమో తెలుసుకుందామని అంటాడు అర్జున్. అర్జున్ మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు వాళ్ళు. ఏమంటున్నావురా? లేకపోతే ఏంట్రా? అన్నీ సగం సగమే అర్థమవుతున్నాయేంటి దానికి? అరే! లలిత, అన్నయ్య లవ్ చేసుకుంటున్నారు అని చెబితే నమ్మటం లేదు. అవునా? దానికి నీ మాటలు అర్థం కాలేదేమోరా! నువ్వేమో ఊరికే కసురుకుంటావు. ఉండు, నేను మాట్లాడొస్తాను. ఎక్కడుంది? గదిలో ఉంది. హో! సరే అంటూ మీనా అని పిలుస్తూ గది దగ్గరికొచ్చాడు. మీనా! డోర్ తెరిచే ఉందన్నయ్య. లోపలికి రా అని పిలిచేసరికి డోర్ తెరిచి తన దగ్గరికొచ్చాడు. బెడ్ మధ్యలో కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. మీనా, ఇప్పుడు అభి ఉన్నాడు కదా! అలాగే మీ అక్క లలిత కూడా ఉంది కదా! మీ అక్క అభిని కాపాడింది కదా! అప్పటి నుంచే అభి లలితని ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? మీనాక్షి అతని వైపు ఎగాదిగా చూసి నేనెలా కనిపిస్తున్నాను నీకు? అని అడిగింది. ఏమైంది? అంటాడు ప్రశాంత్. ఆహా! అందరూ నా చెవిలో పూలు పెట్టడానికి చూస్తున్నారు కదా! నేనేమైనా శివుడి ముందుండే నందిననుకుంటున్నారా? చెవిలో పూలు పెట్టి మీరు చెప్పే సోదంతా వినటానికి? బావగారు ప్రేమించింది శరణ్యక్కని కదా! తనని పెళ్లి కూడా చేసుకున్నారు. మరి లలితక్కని ప్రేమించాడంటావేంటి? అది కాదు మీనా. లలిత అనుకొని శరణ్యని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తనే అభిని కాపాడాను అని శరణ్య అబద్ధం చెప్పటం వల్ల. హా? లలితక్క అనుకొని శరణ్యక్కని పెళ్లి చేసుకున్నారా? బావగారికి సైట్ లేదు కదా! కళ్ళు బానే కనిపిస్తాయి. మరి అలా ఎలా చేసుకున్నారు? ఉఫ్! అర్జున్ చెప్పింది నిజమే.
దేవుడు దీన్ని సగం బ్రెయిన్‌తోనే భూమి మీదకి పంపించేశాడు అనుకుంటాడు ప్రశాంత్. చెప్పండయ్యా! హిహి. నీకు పెద్ద అవార్డు ఇవ్వొచ్చే. ఇంతకు మించి మాట్లాడితే నాకు బ్రెయిన్ సర్జరీ జరిగేలా ఉంది. అభి, లలితల పెళ్ళయ్యే వరకు నీ బ్రెయిన్‌కి పని చెప్పకు చెల్లాయి. లేదంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి అంటూ బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంత్. బిక్క మొహంతో బయటకొచ్చిన ప్రశాంత్‌ని చూడగానే నవ్వొచ్చింది అర్జున్‌కి. ఏరా! నేను అర్థమయ్యేలా చెబుతా నా చెల్లెలికి అని ఎగేసుకొనెళ్ళావు. ఏమైంది? అంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా దానితో ఎక్కువ మాట్లాడడం మన బ్రెయిన్‌కి హానికరమని అర్థమైంది. సో, అధ్యక్ష, నేను వాకౌట్ చేస్తున్నాను అంటాడు ప్రశాంత్. అర్జున్ నవ్వుతూ రేయ్! భోజనం చేసి వెళ్ళు అని పిలిచాడు. వద్దురా బాబు, బుర్ర హీటెక్కిపోయింది. ఇంట్లో ఎవరూ లేరు. సో, ఇంటికి పోయి ఒక పెగ్గేసి పడుకుంటాను అంటూ ప్రశాంత్ వెళ్ళిపోయేసరికి అర్జున్ నవ్వుకుంటాడు. అర్జున్ బాబు, సారీ అండి. మంగం ఏదో పనుందని వెళ్ళిపోయింది. నేను ఆ పేపర్ గొడవలో పడి వంట చేయటం మర్చిపోయాను అంటుంది లలిత. పర్లేదు లలిత, భోజనం ఆర్డర్ పెడతాను. ఒక పావుగంటలో వచ్చేస్తుందిలే అంటూ ఫుడ్ ఆర్డర్ పెడుతూ అభి దగ్గరకొచ్చి కూర్చున్నాడు. మీనాక్షికి ఏ అభ్యంతరం లేదు కదా అర్జున్? దానికే అభ్యంతరం లేదన్నయ్య. ఊరికే ఏదేదో ఆలోచించి టెన్షన్ పడుతుంది. నేను సెట్ చేస్తాలే అంటాడు. అర్జున్, శాంతంగా ఉండు తనతో. తనని బాధపెట్టొద్దు అంటాడు అభి. నేనెందుకు దాన్ని బాధపెడతాను? యు నో, అది ఎంత ఇరిటేషన్ తెప్పిస్తుందో అంతకంటే ఎక్కువ రిలాక్సేషన్ ఇస్తుంది నాకు. యూ డోంట్ వరీ అన్నయ్య. ఒకవేళ నేను కోప్పడినా అది చేసే తింగర్ పనులకి వెంటనే కోపం పోతుంది. అందరినీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దని చెప్తూ అదే కన్‌ఫ్యూజ్ అవుతుంది. హ్మ్. నేను సెట్ చేస్తా కదా! అని అర్జున్ చెప్పేసరికి ఇద్దరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత కట్ చేస్తే ఆ రిపోర్టర్ గాడిని చంపేయాలి వెధవ. ఫోటో తీయొద్దు అంటే వినకుండా ఫోటో తీసి ఏకంగా పబ్లిష్ కూడా చేశాడు. ఆద్య వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి నానా మాటలు తిట్టాడు అశోక్. నేను చెప్తూనే ఉన్నాను వద్దు అని. వినకుండా అర్జున్‌తో పెళ్లి జరగకపోతే ఏమైంది? ఆద్యకి అభితో పెళ్లి జరిపిస్తాను అని ఆయనకి మాటిచ్చావు. ఒకసారైతే పర్లేదు. రెండోసారి కూడా అలాగే జరిగితే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు శకుంతల. లేదు అశోక్. ఈసారి నేను ఓడిపోవటానికి సిద్ధంగా లేను. ఆ మీనాక్షి విషయంలో ఏం చేయలేకపోయాను. చంపేయమని చెబితే నువ్వేమో ఆ పని చేయలేకపోయావు. ఇప్పుడు మళ్ళీ దానక్క తయారైంది. ఇద్దరిని చంపితే గాని నా కోపం తీరేలా లేదు అంటుంది శకుంతల. శకుంతల, ఏం మాట్లాడుతున్నావు? అశోక్, ప్రతిసారి నేను ఓడిపోవటం సహించలేకపోతున్నాను. అర్జున్‌తో ఆ మీనాక్షి పెళ్లి జరగకూడదు అనుకున్నాను. కానీ జరిగిపోయింది. ఇప్పుడు ఆ లలితతో అభి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అది జరగకూడదు. ఆ అక్క చెల్లెలిద్దరూ నా కొడుకులతో కాపురం చేయటానికి వీల్లేదు. ఎంత ఖర్చయినా పర్లేదు. ఇద్దరిని చంపించేయి అంటుంది. శకుంతల, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. నీ కొడుకుల జీవితాల గురించి ఆలోచించు అంటాడు అశోక్. తల్లినని కూడా చూడకుండా నన్ను చంపటానికి సిద్ధపడ్డాడు అర్జున్. అభి అయితే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అలాంటిది నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? నాకు నా పంతం నెగ్గాలి. వాళ్ళేమైపోయినా పర్లేదు. నన్ను కాదని వాళ్ళు సంతోషంగా బ్రతకలేరు అన్న విషయం నా కొడుకులిద్దరికీ అర్థం అవ్వాలి అంటుంది. శకుంతల, ఏయ్! నువ్వు చేయగలవా లేదా చెప్పు. లేదంటే నేనే చూసుకుంటాను అంటుంది. సరే, నువ్వే చెప్పిన తర్వాత ఎందుకు చేయను? చేస్తాను. బట్ నువ్విప్పుడు అధికార పార్టీ మినిస్టర్‌వి. ఇలా డైరెక్ట్ అటాక్ జరగటం మంచిది కాదు. ప్లాన్ చేసి అది మర్డర్ అటెంప్ట్‌లా కనిపించకూడదు. కేవలం ప్రమాదంగా మాత్రమే కనిపించాలి. నేను ప్లాన్ చేస్తాను. నువ్వు రిలాక్స్ అవ్వు అని శకుంతలకి నచ్చచెప్పి బయటికి వచ్చాడు అశోక్. తనలో తానే నవ్వుకుంటూ నీ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను శకుంతల. నీ ప్రేమ నా ఒక్కడికే చెందాలని ఎంత తపించానో తెలుసా? నిన్ను ఆ ప్రసాద్ నుంచి అయితే విడదీయగలిగాను కానీ నీ కొడుకుల మీద ప్రేమని తీసేయలేకపోయాను. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. ఇక నుంచి నీ ప్రేమ, ఆలోచన అంతా నేనే అయ్యేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు అశోక్. ఆ తర్వాత కట్ చేస్తే గదిలో బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతూ యథాలాపంగా మీనాక్షి వైపు చూశాడు అర్జున్. బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చొని చేతి వేళ్లను కదుపుతూ ఆడుకుంటుంటే నవ్వొచ్చింది అర్జున్‌కి. సరేరా, రేపు మార్నింగ్ ఆఫీస్‌కొచ్చిన తర్వాత చూస్తాను అంటూ ఫోన్ కట్ చేసి తన పక్కకి చేరాడు. రేపటి షెడ్యూల్ ప్రిపేర్ చేసేసావా? ఆడుకుంటున్నావు? చేయకపోతే నా మొగుడు ఊరుకోడు కదా! చేశాను. మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది.
అన్నయ్య లలితల పెళ్లి గురించైతే మాట్లాడొద్దు. నాకు ఓపిక లేదు అంటాడు. అందరూ ఫిక్స్ అయిపోయారు కదా! ఇక నేను మాత్రం చేసేదేముంది? అమ్మమ్మ ఫోన్ చేసింది. పెద్దమ్మ అక్క పెళ్లి కోసం ముడుపు కట్టిందంట. పెళ్లి కుదిరిన తర్వాత బావగారిని, అక్కని గుడికి తీసుకొస్తానని మొక్కుకుందంట. వీలు చూసుకొని రమ్మని చెప్పింది. సరే, వాళ్ళిద్దరూ వెళ్ళొస్తారులే. అరే! పెళ్లి కాని ఇద్దరిని అలా ఎలా పంపిస్తాం? తోడుగా మనం కూడా వెళ్దాం. ఏయ్! ఇలా అస్తమాను తిరిగారంటే నా వల్ల కాదు. ఆఫీస్ వర్క్ అంతా పెండింగ్ పడిపోతుంది. అబ్బో! ఏదో తమరొక్కరే చేస్తున్నట్టు చేస్తారేంటి? 2000 మంది స్టాఫ్ ఉన్నారు. మా అన్నయ్య ఉన్నాడు. ఇప్పుడు బావగారు కూడా చూసుకుంటున్నారు కదా! వాళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలాగే నా పని నేను చేసుకోవాలి కదా! అయినా వాళ్ళిద్దరినే వెళ్ళని. ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తే మంచిదేగా అంటాడు అర్జున్. మీరెప్పుడు నా మాట విన్నారని. సరే అయితే రేపటి నుంచి నేను ఆఫీస్‌కి రాను అంటుంది మీనా. అదేంటి? మీరేగా అన్నారు. ఇద్దరం ఆఫీస్‌కి వెళ్తుంటే మన పర్సనల్ లైఫ్ మిస్ అవుతుంది అని. అందుకే మానేస్తున్నాను. ఫస్ట్ నుంచి మానేద్దువు గానీ, ఈలోపు నా పెండింగ్ వర్క్ కూడా పూర్తవుతుంది. కొత్త పీఏని అపాయింట్ చేసుకోవచ్చు అంటాడు అర్జున్. అది కాదండి. అక్క ఇప్పుడు ఈ ఇంటి కోడలు కాబోతుంది. తనకి పాప పని అప్పగించటం బాగోదు కదా! అలానే ఉంటే అందరూ తనని కేర్ టేకరే అనుకుంటారు. అందుకే ఇక నుంచి పాపని నేనే చూసుకుంటాను అంటుంది మీనా. నీకెందుకు శ్రమ? వేరే కేర్ టేకర్‌ని అపాయింట్ చేద్దాంలే. ఇందులో శ్రమేముంది? ఇంట్లో ఉండి మాత్రం నేను చేసే పనేం లేదుగా. పాప స్కూల్‌కి వెళ్ళే వరకు పనుంటుంది. నేను చూసుకుంటాలెండి. ఆర్ యూ షూర్? నువ్వు చూసుకోగలవా? ఏ? ఎందుకు చూసుకోలేను? అంటే నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! అన్నింటికి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు స్వామి. తల్లి పోస్ట్‌కి కూడా అర్హతలు నిర్ణయించకండి తమరు అంటుంది మీనా. ఓకే. ఓకే. నీ ఇష్టం అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ఆగండి. ఇందాక నేను మాట్లాడుతుంటే ఓపిక లేదు అన్నారు. దీనికి మాత్రం ఎక్కడలేని ఓపికంతా వచ్చేస్తుందే తమరికి అంటుంది మీనా. బెడ్‌రూమ్‌కొచ్చాక మిగతా విషయాలు మాట్లాడకూడదు బంగారం. ఆహా! ఏంటో అయ్యగారు ముద్దు పేర్లు పెడుతున్నారు. బంగారమా? ఇంతకు ముందెప్పుడూ ఇలా పిలవలేదే అంటుంది మీనా. ఇప్పుడు పిలుస్తున్నాను కదా! అదే ఎందుకా అని. ఎందుకంటే నీతో పెళ్ళయ్యాక ఒక్క రాత్రి కూడా వేస్ట్ చేయకూడదు అనుకున్నాను. కానీ ఏదోలా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. ఒక వీడియోలో చూశాను. ఇలాంటి టైంలో భార్యతో వాదులాడే కంటే బుజ్జగించటం మంచిదంట అంటాడు అర్జున్. అంటే ఇప్పుడు తమరి పబ్బం గడుపుకోవటానికి నన్ను మాయ చేస్తున్నారన్నమాట. వదలండి అంటుంది మీనా. ఏయ్! నిన్ను బ్రతిమాలేడేదే తక్కువ. నువ్విలా బెట్టు చేశావనుకో అంటాడు. ఏం చేస్తారు? హ! ఏం చేస్తారు అంటున్నా. ఈరోజు నన్ను బ్రతిమాలకపోతే ఇవాళ కూడా పస్తే తమరికి అంటుంది మీనా. ఏంటి బ్రతిమాలాలా? హా! భర్త బ్రతిమాలుతుంటే చాలా బావుంటుందంట. మా ఎదురింటి సుభద్రక్క చెప్పింది. ప్లీజ్ అండి, ఒకసారి బ్రతిమాలొచ్చు కదా అంటుంది మీనా. నీ పిచ్చి చేష్టలతో పిచ్చెక్కిస్తున్నావే నాకు అని అర్జున్ తిట్టేసరికి మొహం మార్చుకుంది. దాంతో అర్జున్ నవ్వుతూ సరేలే ఏడవకు, ట్రై చేస్తాను అంటాడు. నిజంగానే? సరే అయితే స్టార్ట్ చేయండి అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ తనని ఒడిలో కూర్చోబెట్టుకుని చుట్టూ కౌగిలి బిగించాడు. ఓయ్! నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి అంటుంది. నువ్వు చెప్పిందే చేస్తున్నానులే. ప్లీజ్ మీనా. హుహు. అస్సలు ఫీల్ లేదు. మీకు బ్రతిమలాడ్డం కూడా సరిగ్గా రాదు. ముడుచుకొని పడుకోండి అంటూ కౌగిలి విడిపించుకోబోతే అర్జున్ గట్టిగా పెనవేశాడు తనని. మీనాక్షి విడిపించుకునే ప్రయత్నంలో తను బెడ్ మీద పడితే అర్జున్ తన మీద పడ్డాడు. వదలమన్నానా? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఒప్పుకోవే అంటూ తన నడుం మీద గిలిగింతలు పెడుతుంటే మీనాక్షి నవ్వుతూ మెలికలు తిరుగుతుంది. ఆపండి ఆపండి, ఇక చాలు చాలు, నవ్వే ఓపిక లేదు అంటుంది మీనా. "హ్మ్, ఇప్పుడు చెప్పు, బాగా బ్రతిమాలనా" అని అడుగుతాడు అర్జున్. పర్లేదు, నా మొగుడికి కోపంతో పాటు నా మీద ప్రేమ కూడా ఎక్కువే ఉందన్నమాట అంటుంది మీనా. అది ఇప్పటి వరకు అర్థం కాలేదా నీకు? రోజు చూపించేది ప్రేమ కాదా? సరే, ఈరోజు ఆ ప్రేమనంతా చూపిస్తాను అంటూ తన పెదవుల్లో ముడి వేశాడు. ఈసారి అడ్డు చెప్పలేదు తను. ఇష్టంగా అతని చుట్టూ చేతులు పెనవేసి గాఢంగా హత్తుకుపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే అభి రెడీ అయ్యి గది నుంచి బయటికి వస్తూ చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర లలిత కనిపించేసరికి తన దగ్గరకొచ్చాడు. లలిత, ఎవరూ లేరేంటి
అర్జున్ వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోయారా? లేదండి. ఇంకా లేవలేదనుకుంటాను. మావయ్య గారు పాపని స్కూల్‌కి తీసుకువెళ్లారు. ఓహ్! సరే టిఫిన్ పెట్టు. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి అంటూ కూర్చున్నాడు. అతనికి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంది లలిత. అభిగారు, మా అమ్మ ఫోన్ చేసింది. ఏదో మొక్కు తీర్చుకోవాలంట. మనిద్దరిని ఊరికి రమ్మంటున్నారు. అవునా? సరే అర్జున్‌తో మాట్లాడి ఒక 2 డేస్‌లో వెళ్ళొద్దాం. థాంక్స్ అండి. అభి టిఫిన్ తినేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. కాసేపటికి అర్జున్ కిందికి వచ్చాడు. లలిత, అన్నయ్య వెళ్ళిపోయాడా? హా! ఇప్పుడే వెళ్లారు బాబూ. సరే లేటవుతుంది. నేను బయలుదేరుతాను. టిఫిన్ చేసి వెళ్ళండి అంటుంది లలిత. టైం లేదు. అక్కడ తింటాలే. మరి మీనా మీతో రావట్లేదా? లేదు. ఇవాల్టి నుంచి తన ఆఫీస్‌కి రాదు. ఓకే. బాయ్ అంటూ అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు అర్జున్. లలిత అయోమయంగా చూస్తూ నిలబడింది. కాసేపటికి మీనాక్షి కిందికొచ్చింది. ఏంటి మీనా? అర్జున్ బాబు నువ్విక ఆఫీస్‌కి రావు అని చెప్పాడు. ఏమైంది? ఏం లేదక్కా. ఆఫీస్‌లో, ఇంట్లో కష్టంగా ఉంటుందని మానేశాను. ఇక మీదట పాపను కూడా నేనే చూసుకుంటాలే. నా మీద కోపం వచ్చిందా మీనా? ఛ! అదేం కాదక్కా. నువ్విప్పుడు కేర్ టేకర్‌వి కాదు. ఈ ఇంటి కోడలివి అంటుంది మీనా. అయితే ఇంటి బాధ్యత తీసుకోకూడదా? అని అడుగుతుంది లలిత. అలా అని ఎవరన్నారు? ఈ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉంటాయి. మరలాంటప్పుడు పాపని నేనే చూసుకుంటే తప్పేముంది? అంటుంది లలిత. తప్పని కాదక్కా. మంచో చెడో బావగారు నీతో కొత్త జీవితం మొదలుపెట్టాలి అనుకుంటున్నారు. ముందు ఆయన జీవితంలో నీకు స్థానం సంపాదించుకొని మీ బంధాన్ని బలపరుచుకో. పాప సంగతి నేను చూసుకుంటాను. సరేనా? అంటుంది మీనా. హ్మ్. కానీ మీనా, నీకింకా అనుమానంగా ఉందని అర్థమైంది. మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావా? అని అడుగుతుంది లలిత. మొదట్లో నాకు ఆ ఆలోచన లేదక్కా. బావగారి లైఫ్ గురించి బాధపడేదాన్ని. ఈసారైనా ఆయన్ని అర్థం చేసుకుని జీవితం పంచుకునే మనిషి దొరకాలని కోరుకున్నాను. నువ్వైతే ఆయన్ని సంతోషంగా ఉంచుతావన్న నమ్మకం ఉంది. మరింకేంటి మీనా? అంటే బావగారు పాత లైఫ్‌ని మర్చిపోలేక నిన్నెక్కడ బాధ పెడతారో అని నా భయమక్కా. అంతే. అది కాక ఆ పెద్దావిడ ఇంకెంత గొడవ చేస్తుందో. పెద్దమ్మ, పెదనాన్న ఆవిడ మాటలకి బాధపడతారు కదా! అదే కొంచెం టెన్షన్‌గా ఉంది. పర్లేదులే మా ఆయన ఉన్నాడుగా. ఆయనే చూసుకుంటాడు. నువ్వు టిఫిన్ తిన్నావా? లేదు. నీకోసమే చూస్తున్నాను. రా తిందాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళింది లలిత. టిఫిన్ చేసి హాల్‌లో కూర్చొని కబుర్లాడుకుంటున్నారు ఇద్దరు. అప్పుడే ఇంటికి వచ్చిన ప్రసాద్ గారు ఇద్దరిని అలా చూస్తూ నిలబడిపోయారు. ఆ ఇద్దరి నవ్వులతో కలకలలాడుతున్న ఇంటిని చూడగానే ఆయన మనసు సంతోషంతో పులకరించిపోయింది. మావయ్య, అక్కడే నిలబడిపోయారేంటి? ఇలా వచ్చి కూర్చోండి అంటూ చొరవగా ఆయన చేతిని పట్టుకుని పక్కనే కూర్చోబెట్టింది మీనా. అదేంటమ్మా, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళలేదే? ఈ రోజు నుంచి నేను ఇంట్లోనే ఉంటాను మావయ్య. అలా ఎందుకమ్మా? ఎందుకంటే ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా! కబుర్లు చెప్పడానికి ఉంటుందని. ఆఫీస్‌లో మీ అబ్బాయి అసలు మాట్లాడనివ్వటం లేదు మావయ్య. అలా మూగదెయ్యంలా కూర్చుంటే పిచ్చి పట్టేలా ఉంది నాకు. అందుకే మానేశాను అంటుంది మీనా. తన మాటలకి అనుమానంగా చూస్తూ నిజం చెప్పు అని అడిగారు ప్రసాద్ గారు. కనిపెట్టేశారా? ఏం లేదు మావయ్య. అక్కకి, బావగారికి పెళ్లి అనుకుంటున్నాం కదా! ఆ పనులు చూసుకోవాలా? మిమ్మల్ని, పాపని చూసుకోవాలి కదా! అందుకే మానేశాను అంటుంది. చూడమ్మా, ఉద్యోగం చేయాలి, చేయకూడదు అనేది పూర్తిగా నీ ఇష్టంతో కూడిన నిర్ణయం. అర్జున్ గాని నిన్ను ఫోర్స్ చేస్తే మాత్రం వాడి మాట వినకు. నీకు ఉద్యోగం చేయాలి అనిపిస్తే చెయ్యి. అర్థమైందా? అయ్యో! ఆయనేం మానేయమనలేదు మావయ్య. నాకే అనిపించింది. ఆర్థిక పరిస్థితి బావున్నప్పుడు నేను ఇంటిని, ఆయన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటే తప్పేముంది? అంటుంది మీనా. అది. నీకా క్లారిటీ ఉంటే పర్లేదు. కానీ వాడి బలవంతం మీద మానేసి, ఆ తర్వాత నీ లైఫ్‌లో చాలా కోల్పోయాను అనే బాధ నీకు కలగకూడదు. అది మీ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అంటారు ప్రసాద్ గారు. అలా ఎప్పటికీ జరగదు మావయ్య. నేను నా ఇష్ట ప్రకారమే మానేశాను అంటుంది మీనా. మంచిదమ్మా. మీరు సంతోషంగా ఉంటేనే ఈ వయసులో నేను ప్రశాంతంగా ఉండగలను. నేను కోరుకున్నట్లు నా జీవితం ఎలాగో లేదు. కనీసం ప్రశాంతమైన చావునైనా ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటారు. మావయ్య, అవేం మాటలు? దయచేసి అలా మాట్లాడకండి. మీలో మా నాన్నని చూసుకుంటున్నాను. మీరు కూడా ఆయనలా దూరమైపోతానంటే ఊరుకోను చెప్తున్నా. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఊరికే అన్నానులేమ్మా. రేపు మా అమ్మొస్తుంది.
ఆవిడ గదిని శుభ్రం చేయమని మంగమ్మకి చెప్పు. అమ్మో! అమ్మమ్మ గారు వస్తున్నారా? అనుకుంటూనే ఉన్నాను. బాంబ్ ఇంకా పేలలేదేంటా అని. రేపు మొత్తం నా చెవులు పనిచేయకుండా ఉంటే బావుంటుంది. లేదంటే ఆవిడ ఏదో ఒకటి అనటం, నేను తిరిగి సమాధానం చెప్పటం. అది నచ్చక మీ అబ్బాయి నా మీద అరవటం. ఉఫ్! తలుచుకుంటేనే భయం వేస్తుంది. భయపడకు మీనమ్మ. అర్జున్ ఫోన్ చేసి పిలిచాడంట. లలిత, అభిల పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి కదా! వాడు మాట్లాడతాడులే. ఏం మాట్లాడతారో ఏంటో. పోనీ మావయ్య, రేపు ఒక్కరోజు నేను బయటికి వెళ్ళిపోనా? నీ ఇంటి నుంచి నువ్వెక్కడికి వెళ్ళిపోతావు తల్లి? అదేం అవసరం లేదు. అంటే నేనేదైనా మాట్లాడడం వల్ల బావగారు లలితక్కల పెళ్ళికి అడ్డంకిగా మారుతుందేమో అని భయం అంతే అంటుంది మీనా. అలా ఏం జరగదులేమ్మా. అర్జున్ చూసుకుంటాడు. నువ్వు సైలెంట్‌గా ఉండు చాలు. అదే కదా అసలు సమస్య. సరేలెండి, ట్రై చేస్తాను అంటుంది మీనా. ఆ తర్వాత కట్ చేస్తే ప్రసాద్ గారు చెప్పినట్టే మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వచ్చారు పెద్దావిడ. అర్జున్, అభి అప్పటికే ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకోవడంతో వాళ్ళే ఆవిడని లోపలికి తీసుకువచ్చారు. ఆవిడని చూడగానే మీనాక్షి మనసులో భయం మొదలైంది. తనని గమనించిన అర్జున్ పెద్ద ఆవిడని గదిలోకి పంపించి తన దగ్గరకు వచ్చాడు. మీనా, నానమ్మని పలకరించలేదేంటి? ఏంటో అండి, ఆవిడ్ని చూడగానే తెలియకుండానే భయంతో నోరు పడిపోయింది. హా? అంటాడు అర్జున్. చచ్చినా మా అక్కని ఈ ఇంటి కోడల్ని చెయ్యను అని శపథం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పెళ్లి చేయమంటున్నావే అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అంటుంది మీనా. నాకేం తెలుసు, పెద్ద మంగమ్మ శపథం చేశావుగా, నువ్వే సమాధానం చెప్పుకో అంటాడు అర్జున్. అసలు దీనంతటికీ కారణం మీరు కదూ. చూడండి, ఆవిడ ఏదైనా అంటే సైలెంట్గా భరించే రకాన్ని నేనైతే కాదు. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ముందు వెళ్ళి పలకరించిరా. సరే, టీ తీసుకొని వెళ్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. అర్జున్ నవ్వుకుంటూ అభి పక్కకొచ్చి కూర్చున్నాడు. ఏంట్రా, మీనాక్షి ఎందుకు టెన్షన్ పడుతుంది? ఏం లేదు, నానమ్మ ఏమంటుందో అని భయపడుతుంది. అదేంటి, తనకి నిజం చెప్పలేదా? ఉహుం, లేదు. పాపం రా, ఎందుకు తననలా టెన్షన్ పెడతావు? నిజం చెప్పేయి అంటాడు అభి. ఉండని అన్నయ్య, అదలా టెన్షన్ పడుతుంటే భలే ముద్దుగా ఉంటుంది. తెలిసిన తర్వాత సర్ప్రైజ్ అవుతుందిలే. నువ్వు మరీ తనని ఏడిపిస్తున్నావురా అంటూ నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయాడు అభి. మీనాక్షి నెమ్మదిగా లోపలికొచ్చి చూసింది. పెద్దావిడ కనిపించకపోవడంతో ఎక్కడికి పోయింది ఈవిడా అనుకుంటూ గోర్లు కొరుక్కుంటూ నిలబడింది. ఇంతలో ఎవరో తన తల మీద మొట్టినట్లు అనిపించటంతో తల మీద రుద్దుకుంటూ వెనక్కి తిరిగింది. నట్టింట్లో గోర్లు కొరుకుతావేంటే? ఎంత అరిష్టం! సారీ అమ్మమ్మగారు, టెన్షన్లో ఉన్నప్పుడు తెలియకుండానే కొరికేస్తాను. అంత టెన్షన్ పడే విషయాలేంటంట? నెత్తి మీద పెట్టుకొని చూసుకునే మొగుడు దొరికాడు కదా, ఆ స్థానం సరిపోలేదా తమరికి అంటూ తన చేతిలో టీ కప్పు తీసుకుని తాగుతుంటే మీనాక్షి మూతి తిప్పుతూ, అవును మరి, మీ మనవడి గురించి మీరే గొప్పలు చెప్పుకోవాలి అని లోపలే తిట్టుకుంటుంది. ఏంటి గొనుక్కుంటున్నావు? అవే ఏం లేదమ్మమ్మ గారు, రాత్రికి మీకు డిన్నర్ ఏం చేయమంటారా అని. అది నన్ను అడగాలి కానీ నీలో నువ్వే మాట్లాడుకుంటే ఎలా? మంగమ్మకి చెప్పి 2 రోటీలు చేయించు చాలు. ఇంత వయసొచ్చినా మీరింత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటా అనుకున్నాను. డైట్ ఫాలో అవుతున్నారన్నమాట అంటుంది మీనా. నీ మొహం, పెళ్ళైన కానుంచి నాకు అలాగే అలవాటైంది. సపరేట్‌గా డైట్ అంటూ ఏమీ లేదు. ఓకే అమ్మమ్మగారు, డిన్నర్ రెడీ అయ్యాక పిలుస్తాను. అప్పటి వరకు బయటికి రాకుండా గదిలోనే పడి చావమంటున్నావా అంటుంది పెద్దావిడ. చచ్చా, నేనెందుకు అలా అంటానండి బాబు. మీరు కూడా మీ మనవడిలాగే తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు అంటుంది మీనా. ఏమన్నావు? షిట్, బయటికి అనేసానా? సారీ అమ్మమ్మగారు అంటూ తుర్రుమని బయటికి పరిగెత్తింది మీనాక్షి. ఆవిడ గుర్రుగా చూస్తూనే టీ తాగేసి బయటికొచ్చి కూర్చుంది. ప్రసాద్ గారు ఆవిడతో ఏదో మాట్లాడుతుంటే మీనాక్షి ఓరగా ఆవిడ్నే గమనిస్తూ ఉంది. అర్జున్కి దాహం వేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఎక్కడికి అని ఆపారు పెద్దావిడ. వాటర్ బాటిల్ కోసం నానమ్మా. దానికి నువ్వే వెళ్ళాలా? నీ పెళ్ళాం అక్కడే ఉంది కదా, తెచ్చివ్వమను అని గట్టిగా చెప్పేసరికి మీనాక్షి వాటర్ బాటిల్ తీసుకొచ్చి అర్జున్కి ఇచ్చింది. ఇక మీదట మీకేమైనా కావాలంటే అడగండి, తెచ్చిస్తాను. నేను ఒకదాన్ని చచ్చాను కదా ఇక్కడ అంటుంది మీనా. ఏయ్, సంధ్యా సమయంలో ఆ మాటలేంటే? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం రాదా నీకు అంటుంది పెద్దావిడ. అయ్యో అమ్మగారు, ఎంత ప్రయత్నించినా మీ నోరుకి నా నోరుకి అదుపు ఉండదులేండి అంటూ మూతి తిప్పుతూ పక్కకి వెళ్ళిపోయింది. పెద్దావిడ గుర్రుగా చూస్తూ, చూసావురా దాన్ని ఎలా మాట్లాడుతుందో అది?
నానమ్మ ఇప్పుడు అదేమందని? నోరు మూయి సన్నాసి. పిల్లాన్ని అదుపులో పెట్టుకోవటం చేత కాదు కానీ నాకు చెప్తున్నాడు చూడు. ఉఫ్! ఈ ఆడవాళ్ళతో ఏం మాట్లాడినా తప్పే. ఈ మీనా ఒకత్తి. కాసేపు కూడా నోరు మూసుకొని ఉండలేదు. ఇంతలో పెద్దావిడ పక్కకి వెళ్ళటంతో అర్జున్ మెల్లిగా కిచెన్లోకొచ్చాడు. పాప కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మీనాక్షి. లలిత వంట మనిషికి సహాయం చేస్తుంది. మీనా ఇటురా. ఏంటండి అంటూ దగ్గరికొచ్చింది తను. కాసేపు కూడా కుదురుగా ఉండలేవా? ఎందుకు ఊరికే మా నాన్నమ్మతో గొడవకి దిగుతావు? ఏంటి? నేను గొడవకి దిగానా? విషయం తెలియకుండా మాట్లాడకండి. ఒక 5 నిమిషాల ముందే ఆవిడ గదిలోనే పడి చావమంటావా అని నన్ను కసురుకుంది. అదే నేను చచ్చాను కదా అంటే ఏం మాట్లాడాలో తెలీదా అని తిడుతున్నారు. ఆవిడంటే లేని తప్పు నేనంటే మాత్రం తప్పయిందా? ఇదెక్కడ న్యాయం అసలు? అంటుంది మీనా. అవును మరి, నువ్వు పెద్ద న్యాయమూర్తివి మరి అంటాడు అర్జున్. మీనాక్షి గుర్రుగా చూస్తుంటే అప్పుడే అటుగా వచ్చిన పెద్దావిడ ఇద్దరినీ చూస్తూ నువ్వు అక్కడేం చేస్తున్నావురా అని పిలిచారు. అది చూడండి అమ్మమ్మగారు, మీ పనులు చేయటానికి నేనున్నానుగా అంటుంటే వినటం లేదు. నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, నేనే చేసుకుంటాను. మా నానమ్మ మాటల్ని పట్టించుకొని నువ్వు అలసిపోవద్దు బంగారం అంటున్నారు అని మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ చెబుతుంటే నోరెళ్ళబెట్టాడు అర్జున్. హా, అమ్మని ఇరికించేసింది అనుకుంటూ ఓరగా పెద్దావిడ వైపు చూశాడు అర్జున్. సిగ్గులేదు వెధవ నీకు అంటూ వెళ్ళిపోయింది. అర్జున్ గుర్రుగా మీనాక్షి వైపు తిరిగేసరికి నాతో పెట్టుకోకండి, అట్లకాడ లేకుండానే అట్టు తిరిగేయగలను అంటుంది మీనా. గదిలోకి రావేని పని చెప్తాను అంటూ సైలెంట్గా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే పాపనెత్తుకుని అన్నం తినిపిస్తూ లాన్లో తిప్పుతుంది మీనాక్షి. అర్జున్ అవి హాల్లోనే కూర్చొని పెండింగ్ వర్క్ చేసుకుంటున్నారు. పెద్దావిడ ప్రసాద్ గారు భోజనం చేసొచ్చి కూర్చున్నారు. రేయ్, ఎంతసేపు ఆ కంప్యూటర్ల ముందే కూర్చుంటారేంటి? ఆఫీస్లో చేసిన పని చాలు, పోయి భోజనం చేయండి. 10 మినిట్స్ నానమ్మ, అయిపోవచ్చింది. ఇంతకీ నీ పెళ్ళామెక్కడా? స్వీటీకి అన్నం తినిపిస్తుంది నానమ్మ. స్వీటీ ఏంట్రా స్వీటీ? దానికి ఇంకా పేరు పెట్టలేదా? స్కూల్కి కూడా వెళ్తుంది. పేరు పెట్టకుండానే జాయిన్ చేసుకున్నారా అని అడుగుతుంది పెద్దావిడ. లేదు నానమ్మ, పేరు పెట్టే జాయిన్ చేశాం. ఈషా. ఏంటి ఈషానా? అదేం పేరు? నీ పేరే నానమ్మ. పాపకి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటే మీనాక్షి మీ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పింది. దుర్గా అంటే ఓల్డ్గా ఉందని ఈషా అని పెట్టాం. పేరేదైనా మీనింగ్ మాత్రం అదే. నా పేరెందుకు? దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను తిట్టొచ్చానా? చచా, కాదు నానమ్మ. పెద్దవాళ్ళ పేర్లు పెడితే వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని చెప్పింది. నువ్వు మీనాని అపార్థం చేసుకోకు. అలా వాగుతుందే కానీ పెద్దలంటే గౌరవమే అంటాడు అర్జున్. హా, ఎంత గౌరవమో కనిపిస్తూనే ఉందిలే. ఏదైనా ఒక మాట అంటే చాలు సర్రున లేస్తుంది నా మీద. అది నేనంటేనే పడదు నానమ్మ. మాటకి మాట సమాధానం ఇచ్చేస్తుంది. దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అంటాడు అర్జున్. అంటే ఏంట్రా ఇప్పుడు? నేను ఎలా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అది కాదు నానమ్మ. రేయ్, నీకు మాటలు నేర్పింది నేను. అలాంటిది నీ పెళ్ళాం దగ్గర నన్ను జాగ్రత్తగా మాట్లాడమంటావా? నీకన్నీ మీ తాతయ్య పోలికలు వచ్చాయని అనుకున్నాను. కానీ కాదు. మీ తాతయ్య నన్ను మాట్లాడనిచ్చేవాడే కాదు తెలుసా? ఇప్పుడు దానికి అలసిచ్చి నెత్తి మీద పెట్టుకున్నావనుకో, అది అదునుగా తీసుకొని నీ నెత్తి మీదే తైతిక్కలాడుతుందది. అర్థమవుతుందా నీకు? అర్జున్ అయోమయంగా చూస్తూ ఏదో గుర్తుకు రావడంతో ఆవిడ వైపు చూశాడు. అదేంటి నానమ్మ, తాతయ్యని నువ్వే కంట్రోల్ చేసేదానివని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకునేవారే అంటాడు. ఎవర్రా అన్నది? అవన్నీ గిట్టననోళ్ళు. అంటే భర్తకి మంచి చెడు చెబుతూ ఉండేదాన్ని. దాన్ని కంట్రోల్ చేయటం అనరు అంటుంది పెద్దావిడ. ఓ, ఓకే అంటాడు అర్జున్. ఏంటి ఓకే? ఇంకోసారి నీ పెళ్ళాం నా మీద నోరు లేపిందంటే ఊరుకోను చెప్తున్నా. అర్థమయ్యేలా చెప్పు దానికి. అదే నీలానే మొండిది నానమ్మ, వినదు అంటూ ఆవిడ కోపంగా చూసేసరికి నాలుగు ఖర్చుకొని చిన్నగా స్మైలిస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అభి తనలో తనే నవ్వుకుంటుంటే ఆవిడ చూపు అభి మీద పడింది. ఆ లలిత కూడా ఇలాంటిదేనా అని అడిగేసరికి అబ్బే లేదు నానమ్మ, తను సర్దుకుపోతుంది. అలా అని తనని బాధ పెడితే నేను ఊరుకోను అంటాడు అభి. నాకే వార్నింగ్ ఇస్తున్నావా వెధవా అంటూ అతని చెవి మెలిపెట్టింది పెద్దావిడ. నానమ్మ అంటూ అభి అరుపు వినిపించేసరికి ఏమైందో అని అందరూ అటువైపు వచ్చారు. అమ్మా, ఏమైంది? వాడిని ఎందుకు కొడుతున్నావు? ఆ, ముచ్చటేసి నీ కొడుకులిద్దరూ సరైన వాళ్ళే.
ఒకడేమో వాడి పెళ్ళాం దగ్గర నన్ను జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నాడు. ఇంకొకడేమో పెళ్లి కాకుండానే నా పెళ్ళాన్నేమైనా అంటే ఊరుకోను అంటున్నాడు. సన్నాసి వెధవలు. చాల్లే అమ్మా! మనింటికి ఆడపిల్లల్ని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇలా మాటలంటూ ఉంటే వాళ్ళెంత ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతారు. ఆ! ఇలాగే చెప్పి నీ పెళ్ళాం విషయంలో నా నోరు మూయించావు. ఏమైంది? అది మనింటి గౌరవాన్ని మంటగలిపి ఎవడితోనో పోయింది. ఆ మాటకి ప్రసాద్ గారు బాధగా తలదించుకుని గదిలోకి వెళ్ళిపోయారు. ఏంటి నానమ్మ? ఎందుకలా నాన్నని బాధ పెడతావు? ఆ బాధని కొని తెచ్చుకున్నది నీ బాబేరా! చాల్లేండి. అసలు మీ సమస్య ఏంటి? కొడుకు తప్పు చేశాడని ఎత్తి చూపడమేనా మీ పెద్దరికం? అంటూ మాట్లాడింది మీనా. మీనాక్షి కోపంగా అడిగేసరికి అర్జున్ మీనా అంటూ తనని ఆపే ప్రయత్నం చేశాడు. మీరుండండి అంటూ పెద్దావిడ ముందుకు వచ్చింది మీనా. మీ అబ్బాయి ప్రేమలో తప్పులేదమ్మమ్మగారు. ఎంచుకున్న మనిషిలో తప్పుంది. ఎంతసేపు నీ మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడని మీ మాటే నిజమైందని గింజుకుంటున్నారే గాని ఒక్కసారైనా మీ కొడుకు వెన్నుతట్టి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారా మీరు? ఆ రోజు మీరలా చేసుంటే మావయ్య గారు ఇన్ని సంవత్సరాలు ఆ అంధకారంలోనే మగ్గిపోయేవారు కాదు. అలాగే మా ఆయన, బావగారు ఇన్నేళ్ళు తండ్రి ప్రేమకు దూరమయ్యేవాళ్లే కాదు అంటుంది మీనా. పెద్దావిడ స్తబ్దుగా నిలబడిపోయారు. అర్జున్, అభి టెన్షన్‌గా చూస్తున్నారు. ఒక మనిషి ఓడిపోయినప్పుడు గేలి చేయటానికి చుట్టూ ఉన్న సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. కనీసం ఇంట్లో మనుషులు కూడా అర్థం చేసుకోకుండా గేలి చేస్తే వాళ్ళేమైపోతారమ్మమ్మగారు? ఈ విషయం ఒక్కసారైనా ఆలోచించారా మీరు? ప్రేమలో ఓడిపోయిన కొడుక్కి నేనున్నాను అంటూ భుజం తట్టి ధైర్యం చెప్పలేకపోయారు. మీకు ఆయన తప్పుని ఎత్తి చూపే అర్హత లేదు అంటుంది మీనా. మీనా, ఇక చాలు అని అర్జున్ ఆపేసరికి తను దీర్ఘంగా ఊపిరి తీసుకుంది. చూడండి, ఇప్పటికి మీరు అదే తప్పు చేస్తున్నారు. ఆయన మీ కన్న కొడుకు. ఆయన బాధ, ఆవేదన తల్లిగా మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఇప్పటికైనా ఆయన్ని ఎగతాళి చేయకుండా భరోసా ఇవ్వడానికి ప్రయత్నించండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అమ్మమ్మగారు అంటూ ఆవిడ కాళ్ళకి నమస్కరించి పక్కకి వెళ్ళిపోయింది మీనాక్షి. ఆవిడ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయేసరికి అర్జున్ టెన్షన్‌గా అక్కడే కూలబడ్డాడు. ఈ మీనాక్షికి ఎంత చెప్పినా వినదు. ఛ! ఇప్పుడిది ఎంతకు దారి తీస్తుందో ఏంటో అనుకుంటాడు. రేయ్! తను ఎలా మాట్లాడినా, మాట్లాడిన మాటల్లో అయితే 100% నిజం ఉంది. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన క్షణంలో నానమ్మ డాడీకి ధైర్యం చెప్పుంటే బావుండేది. కానీ నా మాటకి వినకుండా పెళ్లి చేసుకున్నావు, నువ్వే అనుభవించు అని నాన్నని మరింత కృంగిపోయేలా చేసింది నానమ్మ. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కొడుకులుగా ఆయన మనసు మనం అర్థం చేసుకోలేకపోయాం. కానీ మీనాక్షి కోడలైన కూతురిగా మారి ఆయన మనసులో బాధని నానమ్మ ముందు బయటపెట్టింది. తనేం తప్పు చేయలేదు అర్జున్ అంటూ అభి చెప్పేసరికి అర్జున్ తలూపుతూ కానీ నానమ్మ అంటూ ఆగిపోయాడు. తన పంతం వదిలేసి తల్లిగా ఆలోచిస్తే డాడీ బాధ అర్థం చేసుకుని ఓదారుస్తుంది. అర్థం చేసుకోలేకపోతే ఎప్పటిలానే నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు, అనుభవిస్తావు అంటుంది. ఏదైనా ఆవిడ చేతుల్లోనే ఉంది అర్జున్. ఆవిడ ఆలోచన తీరును బట్టి ఉంటుంది. లైట్ తీసుకో. ఈ విషయంలో మీనాక్షితో గొడవ పడొద్దు. ఎందుకంటే తను తప్పు మాట్లాడలేదు అని తెలిసినా ఆవిడ తప్పుగా అనుకుంటుందని కాళ్ళు పట్టుకొని క్షమించమని కూడా అడిగింది. ఇక్కడ మీనాక్షి చాలా బాధ్యతగా ఆలోచించి అడిగేసింది. అర్థమవుతుందా? హ్మ్. అంటాడు అర్జున్. నానమ్మని ఇప్పుడు ఒంటరిగా వదిలేయటమే మంచిది. సర్దుకుంటుందిలే. ఏవండీ! బావగారిని తీసుకొని రండి. భోజనం చేద్దురు అని మీనాక్షి పిలిచేసరికి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నారు. ఇద్దరికీ భోజనం వడ్డించి అక్కా! నువ్విక్కడ చూసుకో. మామయ్య గారు మందులు వేసుకున్నారో లేదో చూసేస్తాను. ఎందుకమ్మా? రమణ చూసుకుంటాడు కదా అని అభి అనేసరికి రమణ చూసుకుంటాడని మనం పట్టించుకోకుండా ఉంటే ఎలా బావగారు? కేర్ టేకర్‌ని పెట్టాం కదా అని చేతులు దులుపుకొని మీ పని మీరు చూసుకుంటూ కూర్చోవటం కాదు. రోజులో కాసేపైనా ఆయన పక్కన కూర్చొని నాన్నా తిన్నావా? మందులేసుకున్నావా అని ప్రేమగా 4 మాటలు మాట్లాడితే అదే ఆయనకి ఎనర్జీగా మారుతుంది. మీరు తినండి, నేను చూసొస్తాను అంటూ ప్రసాద్ గారి గదికి వెళ్ళింది తను. అర్జున్, అభి ఒకరినొకరు చూసుకున్నారు. అర్జున్‌కి ఆ విషయం చాలా సార్లు చెప్పింది మీనాక్షి. కానీ అతనెప్పుడూ పట్టించుకోలేదు. ఆలోచిస్తూనే భోజనం తినేసి ప్రసాద్ గారి గదికి వచ్చారు ఇద్దరు. లోపలికి వచ్చిన ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. పెద్దావిడ మాటలకి ప్రసాద్ గారు బాధపడుతూ ఉంటారనుకుంటే పాపతో ఆడుతూ సంతోషంగా బెడ్ మీద గెంతుతున్నారు. పక్కనే మీనాక్షి నిలబడి పాప పడిపోకుండా చూస్తుంది.
నాన్న అంటూ ఇద్దరు దగ్గరకొచ్చేసరికి ఆయన ఆయాసపడుతూ బెడ్ మీద కూర్చున్నారు. ఏంటిది ఇలా గెంతుతున్నారు? డాడీ, తాతయ్య నాకు డాన్స్ నేర్పిస్తున్నారు అంటూ పాప ముద్దుగా చెప్పేసరికి ఇద్దరు నవ్వుతూ ఆయన వైపు చూశారు. స్వీటీకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందంటరా, డాన్స్ నేర్పించమని అస్తమాను అడుగుతుంటే ఒకసారి నా టాలెంట్ చూపిద్దామని చేసి చూపించాను. స్వీటీ, ఎలా ఉంది నా డాన్సు? బాగుంది తాతయ్య అంటూ కేరింతలు కొడుతుంటే అందరూ నవ్వుతున్నారు. సరే మావయ్య, చాలా ఆలస్యమైంది, పడుకోండి. స్వీటీ, స్కూల్కి వెళ్ళాలి కదా, పద పడుకుందు గాని. తాతయ్యకి గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ తల్లి అంటూ పాపని ముద్దు పెట్టుకొని మీనాక్షికి ఇచ్చేశారు. తను పాపని తీసుకొని వెళ్ళిన తర్వాత అర్జున్, అభి ఆయన వైపు చూస్తూ, నాన్న, మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగేసరికి, నేను బాగానే ఉన్నానురా, మీరు నా గురించేం ఆలోచించకండి, వెళ్ళి పడుకోండి అని చెప్పారు. సరే నాన్న అంటూ ఇద్దరూ బయటికి వచ్చేశారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, మీనాక్షి అన్న మాటలకి పెద్దావిడ రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.